నిలిచిపోయే ఒప్పందం ఇది. ఇలాంటి చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం. ఇలాంటి ఒప్పందం జరిగితే ₹2.49 మాత్రమే ఈ పవర్ మనకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంటే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ చేస్తూ ఏకంగా రాతపూర్వకంగా రాస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు ఇవన్నీ కూడా జరిగితే పోనీ ఒక్కసారి మనం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకసారి గమనిద్దామా? ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడి నుంచి మనం ₹2.49 చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రేట్లు ఎంత అని ఒకసారి గమనించండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇది విండ్ పీపీఎస్కి సంబంధించి నేను రెండూ చెప్తాను. విండో చెప్తా, సోలార్ చెప్తా, రెండూ చెప్తా. సోలార్ అయితే ఇంకా కళ్ళు తిరుగుతాయి అనుకో. చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న పీపీఎల్కి సంబంధించి చూస్తే, విండ్కి సంబంధించి ఒకసారి చూస్తే 2014 నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన 3,500 మెగావాట్లకు ఆయన పీపీఎల్ చేసుకున్నాడు. 133 పీపీఎల్ చేశాడు 3,494 మెగావాట్లకు. ఆయన చేసిన ఈ పీపీఎల్ గమనిస్తే విండ్కి సంబంధించి ₹4.84 నుంచి ₹4.83 కూడా వచ్చింది. 2014లో మాత్రం ₹4.70. విండ్కి సంబంధించి పీపీఏ. పోనీ సోలార్కి సంబంధించి ఒకసారి చూద్దాం. సోలార్కి సంబంధించి 2,500 మెగావాట్లు ఆయన హయాంలో 2014 నుంచి 19 మధ్యలో ఆయన చేసుకున్న పీపీఎల్. 2014లో 30 పీపీఎల్ చేశాడు 650 మెగావాట్లకు ₹6.49 యావరేజ్. ₹5.25 నుంచి ₹6.99 మధ్యలో చేసినాడు. 2015లో ₹5.96 చేసినాడు, మరో 250 మెగావాట్లు. మళ్ళీ ఆ తర్వాత 2016లో ₹6.80, ₹5.99, ₹4.61, ₹4.50. ఆయన సోలార్ యావరేజ్ ఎంత అని చెప్పి చూస్తే ₹5.90. మరి ₹5.90, ₹4.63 కనిపిస్తూ ఉంటే నేను ₹2.49కు సగం రేటుకు చీపెస్ట్ రేట్ ఆఫ్ పవర్ అవైలబుల్గా ఉందని కేంద్ర ప్రభుత్వం నాకు లేఖ రాస్తే, నేను ఇస్తానని చెప్తే, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేవర్ చేస్తున్నాను అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నాకు చెప్తే, నేను స్పందించకపోయిందంటే మీరంతా నన్ను ఏమనేవాళ్ళు? స్పందించిన నేను మంచోన్నా? అంత దిక్కుమాలిన రేట్లకు పీపీఎల్ చేసుకున్న చంద్రబాబు నాయుడు మంచోడా?